ప్రేమైన దేవుడి బిడ్డలారా, బాగున్నారా? చాలా సంతోషము. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ తండ్రి, ప్రేమగల దేవ, మహానంతుడువు, సర్వశక్తిమంతుడయ్యా, సర్వాధికారి నీకే వందనాలు. నాయన ఇదిగో తండ్రి, నేను వాక్స్ భాగంలోకి వెళ్తుండగా మీరు మాతో మాట్లాడండి, దీవించండి, ఆదరించండి. వాక్యాన్ని వినగలిగిన వారితో తండ్రి మీరు సూటిగా మాట్లాడి కృప దయచేయండి, సహాయించండి. ప్రభు నీకే వందనాలు. నా తండ్రి వాక్యం మాట్లాడుతుండగా, తండ్రి వాక్యంలో వెళుతుండగా నా తండ్రి మీరు మాతో మాట్లాడి కృప దయచేసి సహాయించమని, మీరే నాలో నుంచి నా ప్రభు మీరే బిడ్డలతో సూటిగా మాట్లాడమని, కొడుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుడి బిడ్డలారా, మరి ఈరోజు పాపము కొరకు, నామము కొరకు ఈరోజు దేవుడి మాటలు తెలియపరుచుకుందాం. ఈ లోకమంతా పాపమై ఉన్నది. లోకంలో చాలా పాపాలు నిండి ఉన్నాయి. ప్రేమైన దేవుడి బిడ్డలారా, మరి పాపము నిండిపోయి ఉన్నదప్పుడు ఎవరు దేవుడి మాట వినలేదు. లోకమంతా పాపమే. కాబట్టి ప్రేమైన దేవుడి బిడ్డలారా, నోవాహుని దేవుడు ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా దేవుడు నోవాహుని నమ్మి విశ్వాసముతో పిలిచాడు. నోవాహు, నువ్వు ఓడ కట్టాలి. అలాగని దేవుడు తనతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ప్రభు మాట్లాడిన ప్రతి మాటలు విని, ఆయన మాట విని ఏం చేశాడంటే నోవాహు ఎడారిలో మరి పడవ కట్టాడు. పడవ కట్టేటప్పుడు మరి ప్రజలందరూ చూసి నోవాహు పిచ్చివాడు, ఏంటి ఇలా ఓడ కడుతున్నాడని మరి ఎంతగానో అందరూ కలిసి నవ్వారు. నవ్వినప్పుడు దేవుడు చూసి బాధపడలేదు. ప్రభువుని దేవుడు చెప్పిన మాటలు నెరవేర్చాలని ఆయన ఓడ కట్టాడు. ఓడ కట్టిన తర్వాత 40 దినాలు మరి పెను తుఫానులు వచ్చి, వర్షం వచ్చి ప్రపంచమంతా మునిగిపోతూ ఉంటే మరి ఆడ మగ కలిసి ప్రతి జాతి కూడా కలిసి మరి పడవలోకి నోవాహు కుటుంబగా మరి పడవలోకి ప్రవేశించారు. మరి అప్పుడు 40 దినాలు మరి ఎంతగానో తుఫానులో మునిగిపోతుంటే, మహాసముద్రులుగా మరి కొట్టుపోతుంటే, చనిపోతుంటే, అప్పుడు ఆ టైంలో నోవాహు కట్టిన పడవ మరి వారి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆ కుటుంబాన్ని అందరినీ 40 దినాలు కూడా ఓడ మునిగిపోకుండా కాచి కాపాడ్డాడు. దేవుడు ఎంతగానో మరి ఆడ మొగని కలిపి మరి ఎంతగానో ప్రతి జాతిని కూడా ఆ పడవలోకి వెళ్ళేటప్పుడు ప్రభువే మరి తలుపులు మూసాడు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, బలపరిచాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి ఇలాగే మరి పాపంలో ఉన్న భూలోకంలో మనము ఎంతగానో మరి దేవుడి మాటలు లోబడకుండా, దేవుడంటే తెలుసుకుని, దేవుడి ఇష్టపూర్వకంగా మనం నడవకుండా మనం నచ్చినట్లు మనం నడుస్తున్నామంటే ఈరోజు ఒకసారి గమనించండి. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. మీ ఇష్టపూర్వకంగా నడుస్తున్నారు కానీ దేవుడి మాట మీరు పోషించలేదు. మాటలు దేవుడు నేను వచ్చి రాకడికి మీరు సిద్ధపడండి అని ఎంతగానో ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, నా సేవకుడా వెళ్ళి నా బిడ్డలకు తెలియపరచు, నా బిడ్డలకి వాక్యం ద్వారాగా మీరు మాట్లాడండి అలాగని తెలియపడుతుంటే ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఎక్కడుంటే అక్కడ దేవుడు వాక్యాన్ని బోధించుకుంటూ, ఎక్కడ సంఘంలో దేవుడి మాటలు బోధించుకుంటూ నిజంగా దేవుడిచ్చి రాకడికి మనం సిద్ధపడాలి. భూలోకములో మన పాపాలకు నిండిపోయి ఉన్నాం. అలాగని మరి ఎంతగానో సేవకులు అందరూ కలిసి మీకు మేము వాక్యం ద్వారా అందిస్తున్నాం. ప్రేమైన దేవుడి బిడ్డలారా, నిజముగా చెప్తూ ఉన్నాం. మరి నోవాహు ఏ రకంగా అయితే 40 దినాల్లో ఆయన కట్టిన ఓడలో ప్రయాణం చేసి దేవుడు నోవాహును వారి కుటుంబాన్ని మాత్రమే కాచి కాపాడ్డాడు. నిజముగా ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి మొత్తం అంతా మునిగిపోయింది. ఆయన ఆ రోజు పడవగా మరి కట్టేటప్పుడు తెంగరోడు అనుకుని నవ్వారు. ప్రతి ఒక్కరు నవ్వారు. మరి నిజంగా ప్రపంచంలో వాళ్ళు నవ్వుతున్నారు కదని చిక్కుపడలేదు, వాళ్ళు నవ్వుతున్నారని బాధపడలేదు, వాళ్ళు నవ్వుతున్నారని మరి చిందించలేదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ దేవుడి మాటలు ఒక్కడి మాటలే నమ్మాడు, తండ్రి మాటలు విన్నాడు. ఈరోజు
ఆయన సంబంధించిన వంటి సంవత్సరాలలో ఈరోజు మనము నిలబడి ఉన్నాం, ఆయన బిడ్డలుగా ఉన్నాం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ప్రేమైన దేవుడి బిడ్డలారా. నిజమే, పాపంలో ఉన్నాం, పాపానికి నిండిపోయి ఉన్నాం. హృదయపూర్వకంగా మన దేవుడు ఎప్పుడన్నా తెలుసుకోకపోతే ప్రభు వచ్చి రాకడికి మనం ఏమైపోతామో తెలియదు. నిజంగా ఈ మాటలు మీకు నేను అర్థమైంది అనుకుంటున్నాను ప్రేమైన దేవుడి బిడ్డలారా. ఈ మాటలు మీరు అర్థం చేసుకుని కృప దయచేస్తారని, నిజంగా దేవుడిని తెలుసుకుని ఆయన బిడ్డలుగా మీరు మారండి, విశ్వాసం ఉంచండి. ప్రభు మీకు తోడై ఉంటాడని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధాత్ముడా, సర్వాధికారి, సర్వలోకమంతుడా, నీకు వందనాలు తండ్రి. నాయన, ఆ రోజు నోవాకు చెప్పినట్లుగా నోవాకు ఏదైతే మీరు చెప్పారో ఆయన మీ మాటలు విని పడవ కట్టాడు తండ్రి. నాయన, అదే విధిగా ఈ రోజుల్లో మేము పాపం చేసి ఉంటే క్షమించండి, ఆదరించండి. ఈరోజు మీ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా మాటలు మీరు ఆలకిస్తున్నారని తండ్రి, నా ప్రభా, మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని నాయన, మీరు ఎంతగానో మాతో ఉంటున్నారని నా తండ్రి, మీరు చెప్పిన మాటలు వినగలిగి కృప చూపించండి, శ్రాయించండి ప్రభా. నాన్న, ఈ మాటలు ఈ బిడ్డలు విన్నారని షూట్గా లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ మరి ఈ మాటలు విని మీరు నిర్ణయించుకుని ప్రభు దగ్గర ఉండాలని, ప్రభు మాటలు వింటున్నారని ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియపరుస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ బాగోలు దీవించండి, ఆదరించండి. ప్రతి ఒక్కరిని మంచి జ్ఞానవంతులుగా మీరు ఆశీర్వించి బలపరిచి మీరు రాకడికి మేమందరం సిద్ధంగా ఉండాలని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.